మాటం లేకుండా ప్రదర్శించారు. నేతల మధ్య సమన్వయ లోపం బహిర్గతం అయింది. జూబ్లీహిల్స్ బైపోల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆదివారం హైదరాబాదులోని స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకత్వం తీరు, పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఏమిటిది రామచంద్ర? అయ్యో రామచంద్ర, నాకెంత కష్టం వచ్చారా, ఎన్ని బాధలు వచ్చారా, ఎట్లా తెల్లాడుతుంది, ఎట్లా పొద్దు ఊగుతుంది, ఏంది నా భాగవతము? రామా రామా రామచంద్ర రామచంద్ర, అయ్యో రామచంద్ర అంటున్నాం కదా కష్టం వస్తే. ఇప్పుడు ఈ రామచంద్ర కూడా గదే కథ కాడికి వచ్చిందట. రామచంద్ర రామచంద్ర అంటుండట బీజేపీ పెబ్బ రామచంద్ర. అయ్యో రామచంద్ర, ఏందయ్యా నేను నిర్ణయాన్ని కూలబడితే ఈ కచ్చ కోలాటం ఏంది, ఈ కచ్చపెచ్చ వ్యవహారం ఏంది అని ఇప్పుడు ఈయనే బీజేపీ రామచంద్ర 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 అంటుండట. ఒక గాడికి వచ్చింది కథ. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్ తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ భాగవతంలో ఈ బండారం నడిచిందట. మరి ఇప్పుడు ఈ కచ్చపెచ్చ వ్యవహారంలో మళ్ళీ నాడు కూర్చొని మరి ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో కానీ మొత్తానికైతే ఇక కాకర బీకర అన్నట్టుగానే బీజేపీలో కథ నడుస్తుందట. టెన్షన్ హై టెన్షన్. బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సీరియస్గా తీసుకున్న రేవంత్ సర్కారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం రేవంత్తో భేటీ అయిన నేతలు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకరు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. హస్తినాలో సీనియర్ న్యాయవాదులను కలవబోతున్నారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపిస్తామంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కారు చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో ఇవ్వడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం కథ ఇక ఇదంతా మనకి ఎరుకున్న ముచ్చటే. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇక రేపు ఎల్లుండో హైకోర్టులో కూడా కథ నడుస్తుంది. ఇప్పుడు ఒక్క మాట ఏందయ్యా అంటే, ఊర్ల పొంచి ఓ పిల్లగా ఇది పోల్బెట్టు. ఊర్ల పొంచి ముందుగాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు రావాలన్నా, సర్పంచుల ఎలక్షన్లు రావాలన్నా, మురికి కాలువలు మూలుగుతున్నాయి, కరెంటు బుగ్గలు కలదప్పినాయి. ఇక చెత్త నిన్న మనం కనుక దసరా పండుగ నాడు మత్తకొని ఎట్లా పండుకున్నాం మంచిగా తమాషగా. ఇప్పుడు ఊర్లో పొంచి చెత్త మత్తకొని పండుకున్నది. మరి ఎట్లా? అందుకే ఈ పోలు పెట్టి పిల్లగా పోలు పెట్టిది చెత్త మొత్తం మత్తకొని పండుకున్నది. దీనికి మీరు ఏం చెప్తారో చెప్పు. ఏం చెప్తారంటే, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎంపీటీసీ రావాలన్నా లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లు రావాలన్నా అంటే మీరు మరి సర్పంచ్లే రావాలంటారా, జెడ్పీటీసీ ఎంపీటీసీ రావాలంటారా? మీరు కామెంట్ పెట్టిర్రు. ఇంట్లో ఎంతమంది ఇది రావాలంటారు, అది రావాలంటారు అనేది చూద్దాం. మెజార్టీ ఎవరిదో, మోతాదుగా ఎవరిదో చూద్దాం. క్రాంతి పోలు పెట్టి
ముందుగాల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు రావాలన్నా సర్పంచుల ఎలక్షన్ రావాలన్నా ఇది చూద్దాం ఎంతమంది కోళ్ళాగరు మరి అది రావాలంటారా ఇది రావాలంటారో చూద్దాం మనం మళ్ళీ ఒక పది దీన్ని ఓపెన్ చేద్దాం ఇక పోతే స్థానిక